యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్లో అధికారంలోకి రావడంతో కమలనాథులు తెలంగాణ పైన గురిపెట్టారు. ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేసి అధికారం దక్కించుకునేందుకైతే కాషాయ పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కమ్యూనిస్టు కోట దీదీ పాలనకు బ్రేక్ వేసినటువంటి కమలం పార్టీ పెద్దలు తెలంగాణలో అధికారం చేపట్టడం పెద్ద కష్టమేవి కాదనే అంచనాకు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా పార్టీకి నిజమైనటువంటి సేవలు అందించే వారిని గుర్తించి వారికే పార్టీ కార్యక్రమాల బాధ్యతలను అప్పగిస్తారని కూడా తెలుస్తోంది. మరి తర్వాత టైంపాస్ నేతలు ఎవరో తేల్చి వారి ఆటలు సాగకుండా కత్తెర వేసేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. మరి బెంగాల్ ఎన్నికల బాధ్యతలు సీనియర్ నేతలైనటువంటి సునీల్ బన్సల్ ఇక కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు అప్పగించారు. వారు తమ యొక్క రాజకీయ చాణక్యంతో అయితే ఎవరు ఊహించని విధంగా దేశంలోని పార్టీలు నివ్వెరపోయేలా ఎన్నికల ఫలితాలైతే సాధించి హైకమాండ్ చేత మన్ననలు పొందారు. మరి దీంతో అగ్రనాయకత్వం తెలంగాణలో అధికారం చేపట్టేందుకు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు సైతం వారిద్దరికే అప్పగిస్తారని చెప్పేసి ఓ బీజేపీ ఎంపీ వెల్లడించారు. ఇక బెంగాల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు చాణక్యులను తెలంగాణలోకి పంపేందుకు కూడా కసరత్తులు జరుగుతూ ఉన్నాయి. మరి వారిద్దరూ ఇక్కడ 2 రోజులు మకాం వేసి పార్టీకి నిజంగా సేవలందించే నేతల జాబితాలను సిద్ధం చేసి హైకమాండ్కు అందించనున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీలో ఏదైతే సోకాల్డ్ లీడర్లు అయితే తప్ప నిజంగా పార్టీ కోసం శ్రమించే వారైతే లేరని చెప్పేసి హైకమాండ్కు కూడా తెలుస్తుంది. మరి కానీ ఇప్పటికిప్పుడు వారిని దూరం పెడితే కొత్త సమస్యలు కూడా వస్తాయని చెప్పేసి మౌనంగా ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరి 5 రాష్ట్రాల ఫలితాల తర్వాత కాషాయ జెండా మోసే వారికే ప్రాధాన్యత ఇస్తారని, మరి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే వారికి అయితే తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా రాష్ట్ర కార్యాలయంలో అయితే నేతలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఇక నుంచి పార్టీని బలోపేతం చేసే వారికే పదవులు, నియోజకవర్గాల బాధ్యతలు ఉంటాయని, మరి పార్టీ పేరు చెప్పుకుని టైంపాస్ చేసే వారికైతే చెక్ పెట్టనున్నట్టుగా కూడా టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో పార్టీ గెలిచే అవకాశాలు ఉన్న నేతల మధ్య సఖ్యత లేక స్థానిక ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలం చెందారనే భావన కూడా ఢిల్లీ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి రాష్ట్రంలో అధికారం చేపట్టడం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతు చూసేందుకైతే స్వయంగా అగ్రనేతలే నడుం బిగిస్తున్నట్లు పార్టీ సీనియర్ల అంతర్గత సంభాషణలో తేలింది. మరి గత గ్రేటర్ ఎన్నికల బాధ్యతలు భూపేంద్ర యాదవ్కు ఇవ్వడంతో స్థానిక నేతలనైతే పక్కకు పెట్టి తన రాజకీయ అనుభవంతో అయితే బలమైనటువంటి అభ్యర్థులకు టికెట్లు పంపిణీ చేశారు. నాడు అధికార బీఆర్ఎస్తో సమానంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించి పార్టీ దృష్టిలో రాజకీయ చాణక్యుడిగా ఆయన పేరును తెచ్చుకున్నారు. పార్టీలో తమదే ఆధిపత్యం ఉండాలని గ్రూపులు కట్టే నేతలకు చెక్ పెట్టేందుకైతే పార్టీ సీనియర్లు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఏదైతే వారిపైన చర్యలు తీసుకుంటే పార్టీ పైన నిందలు వేయకుండా, కేడర్ను తప్పుదారి పట్టించకుండా జాగ్రత్తలు కూడా తీసుకోనున్నారు. మరి ఒక నేతకు ఉన్నత పదవి కట్టబెడితే అతనికి ఆ పదవి అప్పగించవద్దని చెప్పే నేతలే పార్టీలో ఎక్కువైనట్లుగా అయితే పార్టీ గుర్తించింది. మరి వీరంతా కూడా పార్టీ కోసం శ్రమించాల్సినటువంటి విషయాలు పక్కకు పెట్టి ఇతరుల మీద తప్పుడు ప్రచారం చేయడం అయితే తప్ప మరో పని చేయడం లేదని చెప్పేసి కూడా ఇక ఢిల్లీ పెద్దలు గుర్తించినట్లు తెలుస్తుంది. వారికి సాధ్యమైనంత వరకు కూడా జిల్లాలకు ఏదైతే సంబంధించినటువంటి బాధ్యతలు అయితే అప్పగించనున్నట్లు తెలుస్తూ ఉంది. మరి అక్కడ వారు మెరుగైనటువంటి ఫలితాలు తీసుకువస్తే కొంత ప్రాధాన్యత ఇస్తారు. అదే పాత విధానాలు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల నిరాకరణ తప్పదట్లే తెలుస్తూ ఉంది. మరి త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలతో పాటుగా కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేలా కూడా కష్టపడి పనిచేసిన వారికే కీలక పదవులు కట్టబెట్టే ఛాన్స్ ఉందని చెప్పేసి పార్టీలో టాక్ వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పథకాలు, కేటాయించిన నిధులపైన ప్రజలకు వివరించేందుకైతే ప్రయత్నాలు చేయనున్నారు. ప్రస్తుతం పల్లెలకు ఇంకా
కేంద్రం ఇచ్చే నిధులతో అయితే ముందుకు సాగుతూ ఉన్నాయి. మరి వీటి గురించి అయితే ప్రజలకు పెద్దగా తెలియదు. వాటిని ప్రతి గ్రామంలో సభ ఏర్పాటు చేసి చెబితే పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా తామే ఇచ్చామని, కేంద్రం ఇవ్వడం లేదని ప్రచారం చేసి పార్టీని ఎదగకుండా కుట్రలు చేస్తున్నారనే విషయాలు ఇంటింటికి తిరిగి చెప్పాలని చెప్పేసి పార్టీ కసరత్తులు చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ నెల 10న జరిగే మోడీ బహిరంగ సభకు ఎవరు పెద్ద సంఖ్యలో జనాలను తరలిస్తారో వారికే పార్టీ పెద్దపీట వేస్తుందని కూడా తెలుస్తోంది. మరి ఈ సభను కనీవిని ఎరగని రీతిలో అయితే నిర్వహించి ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు సమర శంఖం పూరించనున్నట్లు తెలుస్తోంది. ఇక అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పుకొస్తున్నారు.